ఇందుకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అసలు 80% వ్యతిరేకించారు ప్రజలు కూడా. అయినప్పుడు కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందంటే ఇది చాలా దారుణమైనటువంటి పద్ధతి అండి. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం దీనికి ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు దాదాపుగా 25,000 పైగా శాశ్వత ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలు మీ ప్రాంతంలో వస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మా గ్రామ సర్పంచ్ కూడా క్యాన్సర్ చనిపోయారండి ఈ పొల్యూషన్ వల్ల. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ అయితే 58 మంది వరకు మాకు లెక్కలో వచ్చారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు యాడ్ అయ్యారు సార్. పర్యావరణ మంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఆయన దృష్టికి సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు ఏ నాయకుని పంపితే నాయకుడు కూడా ఏమవుతున్నాడు అంటే వాళ్ళకి అమ్ముడిపోయి ఏం చేస్తాడన్న భయాందోళన ఉండిపోయి మేము వెళ్లకుండా ఉన్నామంటే ఈ భయాందోళన వల్ల మేము వెళ్లకుండా ఉన్నాం సార్. మీ డిమాండ్ ఏంటి? తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే మీ ఆందోళనని మీరు విరమించుకుంటారు? ఇక ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఉన్న రానున్న కాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేసి భయాందోళన చెంది మన వాళ్ళు అసలు కనీసం నిద్రలేని రోజులు కూడా గడుపుతున్నారు సార్.